ఈరోజు వీడియో ఏంటంటే మొన్న నేను మా అత్తమ్మ వాళ్ళు అందరు వచ్చారనమాట. సో వాళ్ళు ఉండగా నేను వీడియోస్ ఎలా చేసుకుంటాను చెప్పండి. అంటే హెల్త్ 3 days అయింది నాకు ఈ వాయిస్ పోయి, ఇంకా రావట్లా. సో నేను ఎక్కువ హియరింగ్స్ తీసుకున్నా ఈసారి. ఎప్పుడు తీసుకునేదాన్ని కాదు రియల్గా. ఒకటి ఇప్పుడు పెట్టుకున్నా, ఇవి అనిపిస్తున్నాయి మీకు. ఇవి ఎలా ఉన్నాయి, మీకు ఏ హియరింగ్స్ నచ్చాయి కూడా కామెంట్ చేయండి. ఓకే బాగుంటుంది. బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా అంటే అన్నీ చూపించాలి కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శాండీ రమ్మి వ్లాగ్స్. అందరూ ఉన్నారండి, బాగున్నారు కదా. సో ఈరోజు వీడియో ఏంటంటే మొన్న నేను జాతరకి వెళ్ళిన వీడియో చేశాను కదా. దాని తర్వాత నేను ఆ వీడియోలో ఏం చెప్పానంటే, నేను జాతరలో ఏమేమి తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని చూపిస్తా అన్నాను. ఇప్పుడు నేను తీసుకొని వచ్చి కూడా బాగానే 2 weeks అయిపోయింది. ఎందుకు చేయలేదంటే మధ్యలో మా అత్తమ్మ వాళ్ళు అందరు వచ్చారనమాట. సో వాళ్ళు ఉండగా నేను వీడియోస్ ఎలా చేసుకుంటాను చెప్పండి. అందుకనే వీడియోస్ అయితే చేయలేదు. ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. కాకపోతే నా హెల్త్ కూడా బాగాలేదు. మళ్ళీ హెల్త్ సెట్ అయిన తర్వాత చేద్దామన్నా కూడా ఇంకా లెంత్ అయిపోతుంది. అంటే హెల్త్ 3 days అయింది నాకు ఈ వాయిస్ పోయి, ఇంకా రావట్లా. ఇంకట్లే వదులుకుంటూ వెళ్ళినాం అనుకో లేట్ అయిపోతుంది అనేసి ఈరోజు అయితే వీడియో స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ మీకు నేను ఏమేమి తీసుకున్నాను అంటే, ఆల్రెడీ మా బాబుని తీసుకున్నాం, అన్నీ ఆడుకునేసాడు. అన్నీ ఓపెన్ తీసేసాం. వాడిని తీసుకున్నది ఏంటంటే కొన్ని బాల్స్, డోల్, అలాగే బబుల్ షూటర్ తీసుకున్నాం. ఇంకా సెటిల్ తీసుకున్నాం మేము ఆడుకోవడానికి. ఇంకా అంతే. ఇంకొకటి పీపీ లాంటిది. సో అవైతే తీసుకున్నాం. ఇంకా అవి మీకు చూపించి కూడా ఏంటంటే పిల్లలు ఆడుకునే వస్తారు కదా. సో ఇప్పుడు నేను ఏం చూపించాలనుకుంటున్నాను అంటే, నేనేం తీసుకున్నాను అనేసి మీకు చూపిస్తాను. ఈ హియరింగ్స్ కూడా నేను తీసుకున్నాను అక్కడే జాతరలోనే. సో నేను ఎక్కువ హియరింగ్స్ తీసుకున్నా ఈసారి. ఎప్పుడు తీసుకునేదాన్ని కాదు రియల్గా. హియరింగ్స్ అంటే మా చుట్టాలు అందరూ ఉంటారు కదా, ఏంటి హియరింగ్స్ ఇవి తీసుకుంటున్నావు అవి తీసుకుంటా అని అంటారేమో అనేసి ఎప్పుడైతే తీసుకునేదాన్ని కాదు. ఈసారి అయితే తీసుకున్నాను, వీడియోస్ చేస్తున్నాను కదా అనేసి. ఇక్కడ చూడండి, ఈ హియరింగ్స్ అయితే మా బావ సెలెక్ట్ చేశాడు. మీకు కనిపిస్తున్నాయా? ఇవి చాలా బాగున్నాయి, చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఇదొక సెట్ అంటే ఇదొకటి. ఇంకా ఈ హియరింగ్స్ కూడా తీసుకున్నా. బాగున్నాయి కదా. ఇంకా ఇవి కూడా నేను ఇంకా ఏవి పెట్టుకోలేదు. ఇవి ఒకటి ఇప్పుడు పెట్టుకున్నా. ఇవి అనిపిస్తున్నాయి మీకు, బాగున్నాయి. నేను ఎప్పుడైనా సరే రేట్ చూసి వెనక్కి వెళ్ళిపోతుంటా. అంటే కొద్దిగా ఎక్కువ రేట్ చెప్పగానే అది ఎంత నచ్చినా కూడా వెళ్ళిపోతా అంట. తీసుకోను అనమాట. ఎంత ఎక్కువ రేట్ ఉంటే ఎందుకు వీటి కోసం అనిపిస్తుంది నాకు. వీళ్ళకైతే చాలా అంటే ఎక్కువ ప్రైజే పడింది. ఇక్కడ చూడండి, ఇవి ఎలా ఉన్నాయి, మీకు ఏ హియరింగ్స్ నచ్చాయి కూడా కామెంట్ చేయండి. కొంచెం డిఫరెంట్గా అయితే కనిపించింది, తీసుకున్నాను అనమాట. ఇంకా ఇవి మా బావకు కూడా నచ్చినాయంట. ఇవి తీసుకునేటప్పుడు మా బావ అయితే పక్కన లేడు. చూడండి, బ్లాక్ కలర్స్. ఇవైతే చిన్న హియరింగ్స్ అనమాట. ఇక్కడ చూడండి, అంటే మామూలుగా 10 మీదకైనా సెట్ అవుతుంది, పెట్టుకోవచ్చు అని. ఇంకా ఇవైతే వచ్చిపోయినాయి. ఇవి ఒక చిన్న హియరింగ్స్. హియరింగ్స్ అనమాట. ఇవి కూడా బాగుంటాయి. అలాగే ఈ హియరింగ్స్ కూడా ఒక్కటి కూడా వాడలేదు, ఒక్కటి కూడా అసలు పెట్టుకోలే. చూడండి, ఈ హియరింగ్స్. నేను హియరింగ్స్ అయితే అన్నీ తీసుకున్నా. ఇప్పుడు ఒక్క చైన్ అంటే ఒక్క నెక్లెస్ అయితే తీసుకున్నా. దీంట్లో కూడా వచ్చాయి హియరింగ్స్, వచ్చాయి చిన్న హియరింగ్స్ వచ్చాయి. నెక్లెస్ అంటే ఇది మా బావ సెలెక్షనే. అంటే
మా అక్క కూడా ఉండే పక్కన, మా బావ వైఫ్, తను కూడా ఇట్లా దీన్ని సెలెక్ట్ చేస్తారు అందరూ. చూడండి అసలు అంటే ఇది చైన్స్ ఫ్లవర్స్ లా ఉంటుంది, అంటే వేసుకోవడానికి టైం లేదు. ఓకే బాగుంటుంది. ఇప్పుడు వేసుకొని అయితే చూపించలేను, ఎందుకంటే టైం ఎంత అవుతుందో తెలుసా మీకు? 9 అవుతుంటుంది, నైట్ 9 o'clock వీడియో చేస్తున్నా. అది కూడా మా బాబు పడుకున్నాడు. వాళ్ళు లేచినాడు అనుకో, ఈ మధ్యలోనే వీడియో ఆగిపోతుంది, అదే నా బాధ. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాంగిల్స్ కూడా తీసుకున్నా, ఇవి కూడా చూపించేస్తాను మీకు. ఈ ప్యాకింగ్ మళ్ళీ నాకు రాదండి. ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా. బాగున్నాయా లేదా చెప్పండి, అంటే అన్ని శారీస్లోకి కూడా మ్యాచ్ అవుతుంది అనేసి. నాకైతే నచ్చాయి, అందుకే తీసుకున్న. ఏ జాతరకైనా సరే పోయినప్పుడల్లా ఇలా బ్యాంగిల్స్ తీసుకొని వస్తూ ఉంటాను. ఈ ప్యాకింగ్ మళ్ళీ ఇప్పుడు వస్తుందో రాదు, పర్లేదు ఒక్కోసారి వస్తుంది. ఇంకా ఇదైతే చిన్న పాపది హెయిర్ క్లిప్, అంటే మా అక్క కూతురు తీసుకుంది. నా బ్యాగ్లో ఉండిపోయింది, అందుకే ఇక్కడ అయిపోయింది, పోయినప్పుడు ఇచ్చేసేయాలి. ఇది కూడా బాగానే కాస్ట్ పడింది. ఫైనల్గా నేనైతే తీసుకున్నవి ఇన్నమాట. బ్యాగ్ కూడా నేను తీసుకున్నా, ఇది ఎట్లా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అంటే ఇది కూడా నేను తీసుకున్నా, ఇది కూడా జాతరలోనే బ్యాగ్ తీసుకున్నా, అంటే అన్నీ చూపించాలి కదా. ఈ బ్యాగ్ కూడా నేను జాతరలో తీసుకున్నా. కలర్ ఎట్లా ఉంది అండ్ డిజైన్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. సో ఎట్లాగుంది బ్యాగ్, బాగుందా లేదా? అలాగే మీకు ఏ ఇయరింగ్స్ ఇందులో నచ్చాయి కూడా కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇంకా నేను చూపించాలి అనేసి ఇది ఒకటి మనసులో పెట్టేసుకున్నాను. ఎప్పుడెప్పుడు చూపిస్తానా నా సబ్స్క్రైబర్స్కి, ఎప్పుడెప్పుడు పెడదామా వీడియో అనుకుంటున్నాను. చూపించేశాను అనమాట. ఇంక ఇక్కడితో నా పని అయిపోయింది. అలాగే మా వీడియోస్ నచ్చితే కనుక మీరు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెంటనే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. మేము ఏ వీడియో పెట్టా కానీ మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో ఇలా కొద్దిగా సపోర్ట్ చేయండి, చాలా కష్టపడుతున్నాం. చూడండి హెల్త్ కూడా బాగాలేదు సరిగ్గా. ఓకే గైస్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కలుద్దాం. See you in the next video. Bye bye.